హాయ్ బాగున్నారు అందరూ. ఇప్పుడు మాత్రం బనానా వ్యాంగ్నట్ కేక్ మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ఇది ఎలా తయారు చేయాలంటే ఒక్కసారి చూసేసాను. మరి దీనికోసం ఒక బనానా కట్ చేసి పెట్టుకున్న అండ్ ఒక చిన్న భాగంలో ఘీ ఆర్ ఆయిల్, ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్ మనం తీసుకోవచ్చు. అండ్ ఒక చిన్న కప్పుతో షుగర్, ఈ మూడు కూడా మంచిగా మిక్సర్లో బీట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇది పక్కన పెట్టుకున్న తర్వాత గోధుమ పిండి నేను కొంచెం ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. ఇలా బాగా మనం చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పౌడర్, బేకింగ్ పౌడర్, నెక్స్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అప్పుడు ఈ మిక్స్చర్ మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మిక్సర్లో వేసుకున్న మిక్స్చర్ని అందులో వేసుకుని మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం దాన్ని మిక్స్ చేసుకోవాలండి. నిజం చెప్పాలంటే ఈ రెసిపీ నాది కాదు, మా వదిన నాకు చెప్పారు కేక్ ఎలా ప్రిపేర్ చేయాలని. సో నేను అదే ఫాలో అవుతున్నా. కేక్ మాత్రం పెర్ఫెక్ట్గా సూపర్గా వచ్చిందండి. అండ్ కొంచెం మిల్క్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. లాస్ట్లో ఒక మనం కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోండి పక్కన. ఓకేనా? ఆ తర్వాత ఒక చిన్న మీరు ఎందులో కేక్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో అది తీసుకొని మంచిగా బేకింగ్ పేపర్ నేను వేసాను. నెక్స్ట్ దానికి ఘీ కూడా రాయండి చుట్టూ. అండ్ పౌడర్ కూడా వేసుకుంటే మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అందులో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం వేసుకుని నేను ఇప్పుడు చూపించిన విధంగా ఒక పెద్ద ప్యాన్లో ఒక ఉప్పు వేసుకొని ప్రీహీట్ చేసుకున్నానండి. అందులో ఒక చిన్న స్టీమ్ గిన్నె పెట్టుకొని ఆ తర్వాత నేను కేక్ బ్యాటర్ని పెట్టుకొని ఒక 35 మినిట్స్ అనుకుంటా సిమ్లో పెట్టి ఉంచానండి. అంతే, ఈజీగా కేక్ మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ టైం అయింది చెప్పాలంటే, కానీ అది చాలా బాగా వచ్చిందండి. మీరు అందరూ కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇది చిన్న రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Bye bye.